ఉపాధి కల్పిస్తాం అన్న హామీ ఆర్భాటంగా ప్రారంభించిన యోజన, కానీ పనితీరు మాత్రం శూన్యం. ప్రజల అవసరాల కోసం రూపుదిద్దుకోవాల్సిన ప్రభుత్వ పథకాలు పార్టీ ప్రచార వేదికలుగా మారినప్పుడు ప్రయోజనం మాత్రం శూన్యంగా మిగిలిపోయింది. రోజు సముద్రాన్ని చూసే జీవితం, ఒక్కోసారి చేపలు లభించక ఇంటి వాళ్లు ఆకలితో చూస్తే వాళ్లకు మాటలతో ధైర్యం చెప్పాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ఫిష్ ఆంధ్ర మాల్ అన్న పేరు ఒక కొత్త ఆసరాగా కనిపించింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన ఈ పథకం చేపల మార్కెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, స్టోరేజ్ సదుపాయాలు ఏర్పాటు చేసి మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ప్రారంభమైంది. బాపట్ల జిల్లాలో అయితే 3 కేటగిరీల్లో 103 యూనిట్లు ఏర్పాటు చేశామని అధికారిక ప్రకటన. సబ్సిడీల వివరాల ప్రకారం 10 లక్షల విలువ గల 7 యూనిట్లు, జనరల్ 5, ఎస్సీ 2, 1.75 లక్షల విలువ గల 93 యూనిట్లు, జనరల్ 56, ఎస్సీ 18, ఎస్టీ 19, 50 లక్షల విలువ గల వాల్యూ యాడెడ్ ఎంటర్ప్రైజెస్ 3. సబ్సిడీ పరిమాణం జనరల్ కు 40%, ఎస్సీ ఎస్టీలకు 60%. 1.5 కోట్లకు పైగా సబ్సిడీ నిధులు విడుదల చేశామన్న హైప్. అయితే ఎవరికందాయి, ఎక్కడ వినియోగించబడ్డాయి, ఎవరు మంజూరు చేశారు? కానీ వాస్తవం ఏమిటి? ఏ యూనిట్లు నిజంగా పనిచేస్తున్నాయో తెలియదు. లబ్ధిదారుల జాబితాలు మత్స్యశాఖ దగ్గరే లేవు. ప్రజలకు డేటా లేదు, వివరాలు లేవు. బాపట్ల వంటి జిల్లాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తే కనిపించే దృశ్యం తాళం వేసిన డోర్లు, మూతపడిన యూనిట్లు. కానీ ప్రారంభోత్సవాలు మాత్రం ఘనంగా జరిగాయి. పార్టీ రంగుల్లో బ్యానర్లు, నాయకుల చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్, ఫోటో ఓపెనింగ్లు. కానీ వాస్తవ ప్రయోజనం మాత్రం మైనస్. ఒక పథకం అమలవ్వకపోవటం ఒక సమస్య అయితే, దానికి ఎందుకు అవసరం ఉందన్న బేసిక్ అవగాహన లేకపోవటమే అసలైన సమస్య. క్లియర్ గా చెప్పాలి అంటే మత్స్యకారుడికి ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం అమలులో ఉన్న గందరగోళం చూసి విజిలెన్స్ విచారణ ప్రకటించారు. కానీ ఈ విచారణ ఎంతవరకు వెళ్ళింది? దీన్ని ఎప్పుడు పరిష్కరిస్తారు? మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తారా? మళ్లీ వీటిని ఉపయోగంలోకి తీసుకొస్తారా? ఇప్పటికైనా ప్రత్యేక విచారణతో పథకం నిజంగా అమలైందా కాలేదా? సబ్సిడీలు ఎవరికైనా ప్రయోజనం చేకూర్చాయా లేదా నామమాత్రంగా వాడేసి వదిలేశారా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి. ఫిషరీ న్యూస్ ఈ అంశంపై లోతుగా విచారణ జరిపింది. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంది. ఈ దర్యాప్తులో బయటపడిన వాస్తవాలు, అంతుపట్టని విషయాలను మేము చేయబోయే మా తదుపరి వీడియో వరకు వెయిట్ చేయండి.